నువ్వు చేసే పని ఎంత బ్యూటిఫుల్గా ఎంత పర్ఫెక్ట్గా చేసినావు, దట్ విల్ ఎర్న్ ద అప్రిసియేషన్. దానివల్ల నీకు ప్రశంస లభిస్తుంది. కానీ నువ్వు పెద్ద పొజిషన్లో ఉంటే నీకు మంచి రెస్పెక్ట్, చిన్న పొజిషన్ ఉంటుంది అనేది కాదు. నువ్వు చేసే పని ఎంత పద్ధతిగా ఎంత నైపుణ్యంతో చేస్తున్నావో దానివల్ల నీకు గౌరవం లభిస్తుంది, అప్రిసియేషన్ వస్తుంది అనేది ఐ ఆల్సో బిలీవ్ ఇన్ దట్. ఇప్పుడు మీరు చెప్పిన ఒక కొత్త ఆలోచన, గొప్ప ఆలోచన, తప్పకుండా దీనికి కూడా ఇట్స్ వెల్కమ్డ్. అది ప్రాపర్ టైం వచ్చినప్పుడు నేను కూడా హైయర్ అప్స్కి చెప్తాను. ప్రాపర్ టైం వచ్చినప్పుడు మీలాంటి వాళ్ళు చెప్తే, మీడియా వాళ్ళు చెప్తే ఇంకా కొంచెం హైలైట్ అయ్యి గవర్నమెంట్ కూడా సీరియస్గా ఆలోచించడానికి ఆస్కారం ఉంటుందండి. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే ఇంతే అని అనుకునే వాళ్ళకి ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇంతే అని నేను అన్నాను, ఎందుకంటే ఎంతో చేస్తున్నాము మేము, ఎంతో చేస్తున్నాము, ఇంకా చేయవలసింది కూడా చాలా ఎక్కువ ఉంది. కానీ అట్ ది సేమ్ టైం ఏం చేస్తున్నాం, ఎంత చేస్తున్నాం అనేది ఇప్పుడు మీరు అంటే యూఆర్ సిట్టింగ్ ఆన్ ద అదర్ సైడ్ కాబట్టి మీరు ఈ క్వశ్చన్ చేసినప్పుడు మాలాంటి వాళ్ళు గవర్నమెంట్ సైడ్ వాళ్ళు కూడా ఆలోచించాలి. అంటే అరే మనం ఇంత చేస్తుండగా వీళ్ళకి ఎందుకు తెలియట్లేదు, తెలియాలి కదా. తెలియాలంటే ప్రాపర్ పబ్లిసిటీ మేము ఇవ్వాలి. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రాపర్ పబ్లిసిటీ మీడియాకి ఇవ్వాలి, మీరు కూడా మీడియాకి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే పలానా హాస్పిటల్లో ఈ సర్వీసెస్ ఇవ్వబడుతున్నాయి, పలానా హాస్పిటల్లో ఈ పర్టికులర్ సర్వీసెస్, ఎక్సలెంట్ డాక్టర్స్, ఎక్సలెంట్. అంటే వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లయితే మార్కెటింగ్ చేస్తున్నారో, పబ్లిసిటీ చేసుకుంటారో, అదేవిధంగా సామాన్య జనానికి తెలిసే విధంగా పలానా హాస్పిటల్లో ఈ పర్టికులర్ సర్వీసెస్ లేదా అన్ని సర్వీసెస్ లేదా ఈ పర్టికులర్ సర్వీసెస్కి ఎక్సలెంట్ డాక్టర్స్, స్పెషలిస్ట్ ఉన్నారు, వీళ్ళతో మీకు ఇలాంటి మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది, సిమిలర్లీ ఇలాంటి డిసీజెస్ కెన్ బి అడ్రస్డ్ టు అనేది అది మేము ఇవ్వాల్సి వస్తుంది. కరెక్ట్. అంటే నేను అది అనుకుంటున్నాను. మీరు చెప్పిన ఇంకా కొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి. ఎక్కడైతే డిమార్కేషన్ ఉంది అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్కి, ప్రైవేట్ హాస్పిటల్స్కి బెటర్ సర్వీసెస్ ఉన్నాయి, క్వాలిటీ సర్వీసెస్ ఉన్నాయి. స్టిల్ దెర్ ఇస్ సంథింగ్, ఎక్కడో ఏదో ల్యాకింగ్ ఉంది. అక్కడ ఆ ల్యాక్యూనని పూరించాలంటే ప్రైవేట్ హాస్పిటల్కి సమానంగా మనము ఎదగాలి. జనాన్ని ఇంకా మనల్ని ఎక్కువ మంది అంటే ఇప్పటివరకు మనము బీపీఎల్ పాపులేషన్, లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ మన దగ్గరకు వస్తున్నారు. మీరు అన్నట్టుగా అప్పర్ మిడిల్ క్లాస్, హయ్యర్ క్లాస్ ఎప్పుడు వస్తున్నారంటే సెకండ్ ఒపీనియన్ కోసమో లేకపోతే ఏదో ట్రీట్మెంట్ ఎలాగుంటుంది తెలిసిన వాళ్ళు అంటే, సో దే విల్ కమ్, అదర్స్ మే నాట్ కమ్. అలా కాకుండా మిగతా వాళ్ళు కూడా వచ్చే విధంగా ఆ ఫెసిలిటీస్ పెంచాలి మనం. అంటే ఎక్విప్మెంట్ వైజ్గా వీఆర్ గుడ్ ట్రూలీ స్పీకింగ్. అంటే వీఆర్ గాట్ రైట్ నౌ మనకి సఫిషియెంట్ హై ఎండ్ ఎక్విప్మెంట్ ఉంది, సర్జరీ కానివ్వండి, మంచి డ్రగ్స్ ఉన్నాయి, సప్లై ఉంది, మంచి డాక్టర్లు ఉన్నారు. కానీ కొంత ఏమి జరుగుతుంది, ఏమి నాకు ఈ హాస్పిటల్కి వస్తే నాకు దొరికే సర్వీస్ ఏంటంటే కాస్త హైజీన్ మెయింటైన్ చేసి, హైజీన్ ఒకటి మెయిన్గా మెయింటెనెన్స్ ఆఫ్ హైజీన్ అని అంబియన్స్కి నేను వెళ్ళట్లేదు. ఎందుకంటే ముందు హైజీన్ స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా అంబియన్స్ నిదానంగా స్టార్ట్ అవుతుంది అనేది ఉద్దేశం. కాబట్టి తప్పకుండా మేము కూడా యాక్చువల్గా వీ హ్యావ్ స్టార్టెడ్ డూయింగ్ దట్. మీకు చెప్పినట్టుగా త్వరలోనే మీరు ఆ రిజల్ట్స్ కూడా చూస్తారు. అప్పుడప్పుడు మీడియాలో పేపర్స్లో వస్తూ ఉంటుంది ఏంటంటే పర్టికులర్ ఒక హాస్పిటల్లో ఇంత పెద్ద సర్జరీ జరిగింది, ఇది ఇప్పటివరకు జరగని సర్జరీ అని చాలా బాగా సర్జరీ గురించి అలాగే జరిగిన అద్భుతం గురించి చాలా డీటెయిల్గా ఇస్తుంటారు. అలానే గవర్నమెంట్ హాస్పిటల్స్లో జరుగుతున్న రిఫార్మ్స్ గురించి కూడా మీరు మాకు చెప్పినప్పుడు ప్రజలకి చేరవేసే అవకాశం మాకు కూడా ఉంటుంది. తప్పకుండా. సో లెట్ మీ నో వెనెవర్ యూ సే, డెఫినెట్లీ విల్ కమ్ టు యువర్ ప్లేస్, విల్ కవర్ దట్ దిస్ థింగ్. ఎస్. అయితే ఇంకొక మంచి మాట ఇందాక మీరు అన్నారు, అదేమిటంటే అరుదైన శస్త్రచికిత్సలు ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు గవర్నమెంట్ వారు ఆ హాస్పిటల్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు, ఇలాంటిది రేర్ సర్జరీ వీ హ్యావ్ డన్, మేము చేసాము అనేది చెప్తూ ఉంటారు. కాకపోతే ఒక విషయం ఏంటంటే ఎక్కడో వాళ్ళు రోజు ఎన్నో చేస్తారు అటువంటి వాళ్ళు నిజం మాట్లాడితే, కానీ ఎక్కడో రేర్గా అంటే 1 or 2 ద మేజర్ వన్స్ విచ్ దే అలా బయటకు వస్తుంది. వాళ్ళు కూడా ఆ టైంలో వాళ్ళు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అదొకటి జరుగుతుంది. ముఖ్యంగా మనం గాంధీ హాస్పిటల్ గురించి మాట్లాడుకున్నప్పుడు మీరు బహుశా గాంధీ హాస్పిటల్ వైపు వెళ్ళారో చూసారు లేదో నాకు తెలీదు. ఆ మధ్యకాలంలో అది ఒక కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా అది 10 అంతస్తుల బిల్డింగ్. అన్ని రకాల ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి, అన్ని రకాల స్పెషాలిటీస్ అక్కడ ఉన్నాయి. ఎంతోమంది డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్, పెద్ద ఎత్తున అక్కడ లార్జ్ నెంబర్ ఆఫ్ స్టాఫ్
ఆర్ దేర్ గివింగ్ లాట్ ఆఫ్ సర్వీస్ టు ద పేషెంట్స్, అంటే హైలీ ఎక్విప్డ్ ఆల్సో, అంటే ఎంతో క్రోర్స్ వర్త్ చేసే ఎక్విప్మెంట్ కూడా, సర్జరీకి సంబంధించిన ఎక్విప్మెంట్. అదెందుకు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్రే మెషిన్లు ఉన్నాయి, మిగతా మెషిన్స్ ఉన్నాయి, అల్ట్రాసౌండ్ స్కాన్ మెషిన్స్, ఇవన్నీ కూడా లక్షల కోట్ల ఖరీదు చేసే ఎక్విప్మెంటు తెచ్చిపెట్టడం జరిగింది బిల్డింగ్ స్టార్ట్ అయ్యాక. సో దెర్ ఈజ్ అప్డేషన్ ఇన్ ద ఎక్విప్మెంట్ పార్ట్ ఆల్సో. సో అది కూడా మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే ఒకసారి చూడండి మీరు తప్పకుండా. సో యూ విల్ నాట్ ఫీల్ దట్ ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ హాస్పిటల్. డెఫినెట్లీ అంత చక్కటి అరేంజ్మెంట్ అక్కడ అదే గాంధీ హాస్పిటల్లో ఉంది. మిగతాయి కూడా అవి మెల్లగా మేము అన్నీ కూడా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామండి. అద్భుతం. ఇంకొక చిన్న విషయం మీకు చెప్పాలి, ఇక్కడ చాలామందికి తెలియని విషయం కూడా, పబ్లిసిటీ జరిగింది కూడా అందరి దృష్టిలో వచ్చిందో లేదో నాకు తెలియదు. గాంధీ హాస్పిటల్ అన్నప్పుడు ఇంకో విషయం కూడా నాకు గుర్తొచ్చింది. జనరల్గా మనకు తెలియంది కాదు, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉమెన్లో ఉంటాయో చాలామంది చాలా ఖర్చు చేసుకోవడం జరుగుతుంది. ముందేమో 2-3 years ట్రయింగ్, 3-4 years అంటే జస్ట్ వెయిట్ అండ్ సీ, 2-3 years or 4 years, తర్వాత 3-4 years ఏమో ట్రయింగ్, తర్వాత స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ. ఇవన్నీ జరగంగా ఎక్కువ శాతం మనకు ప్రైవేట్ క్లినిక్స్లోనే వెళ్ళడము, ఎక్కువ ఖర్చు పెట్టడము, అది 50% ఛాన్సెస్ కావడము, జరిగిన చోట్ల జరుగుతుంది, జరగని చోట్ల ఎవరు మాట్లాడారు. దట్ ఈస్ వన్ ఇష్యూ. కానీ రైట్ నో వీఆర్ ప్రౌడ్లీ వీల్స్, చాలా గర్వంగా ఇప్పుడు మేము చెప్పుకోగలం, గవర్నమెంట్ గర్వంగా చెప్పుకోగలిగిన ఒక స్కీమ్ ఏదైతే అక్కడ తీసుకొచ్చామో, IVF సెంటర్ ఓపెన్ అయిందండి అక్కడ, గాంధీ హాస్పిటల్లోనే. అయితే ఇది నేను చక్కగా ఇప్పుడు మేము టీవీ ముఖంగా తప్పకుండా మీ ఛానల్ ముఖంగా, అంటే సిగ్నేచర్ స్టూడియోస్ ఛానల్ ముఖంగా నేను చెప్తున్నాను. అలాంటి ఏదో అంటారు సంతాన సాఫల్యం కొరకు తిరిగే వాళ్ళు ఎవరైతే దంపతులు ఉంటారో, చాలామంది వాళ్ళు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకున్నాం కూడా ఇట్ మే ఆర్ మే నాట్ సక్సెడ్. అలా కాకుండా ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారు, ప్రొఫెసర్ లెవెల్ డాక్టర్స్ ఉన్నారు, గైనకాలజిస్ట్, ఇంకా మిగతా కూడా స్పెషలిస్టులు, దానికి ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్టులు అక్కడ ఉన్నారు. సో అటువంటి వాళ్ళు తప్పకుండా అసలు మీకు పైసా ఖర్చు లేకుండా, ఎక్కువ ఖర్చు లేకుండా మీకు అక్కడ కంఫర్టబుల్ ట్రీట్మెంట్ జరుగుతుంది. మీరు కూడా ఎవరైనా ఉంటే గైడ్ చేయండి అటువంటి తప్పకుండా. ఇది ఒకటి నేను ఇందాక మీరు అడిగినప్పుడు నేను ఆలోచించాను. ఐ థింక్ దిస్ ఈస్ ద రైట్ థింగ్. ఇట్ విల్ చాలా మందికి ఇది హెల్ప్ అవుతుంది.